ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కటి మంచి ఎక్స్పీరియన్స్ బాగుంటది చేస్తుంటే. ఓకే, పెళ్లిళ్ళకి వెళ్ళారా ఏదైనా కంట్రీస్కి వెళ్ళినప్పుడు? లేదు లేదు లేదు, వెళ్తే బాగుంటది, బట్ మనకి ఎవరు ఇన్వైట్ చేయలేదు, ఇన్వైట్ అవసరం లేదు, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళొచ్చు. బట్ నేను వెళ్ళే టైంలో అయితే అక్కడ ఎవరికి పెళ్లిళ్ళు ఏం అవ్వలేదు, కానీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఎలా ఉంటాయి వాళ్ళవి అని. పెళ్లి వరకు వెళ్ళండి, ఇంకా దాని తర్వాత అవునవును, అయిన వాళ్ళు కూడా అలౌ చేయరు కదా. ఏమో అలౌ చేసినంత మాత్రం పోయి మీరు మళ్ళీ చేయకండి. ఓకే, నెక్స్ట్ ఏంటిది, ఏం ప్లాన్ చేస్తున్నారు? నెక్స్ట్ ఇప్పుడు ఇండియా సిరీస్ లో ఫస్ట్ కేరళ అయింది, సో కేరళ నుండి డైరెక్ట్ ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చా. సో ఇది అయిపోయిన తర్వాత రాజస్థాన్ ప్లాన్ చేస్తున్నాను, రేపు ఎల్లుండి ఒక వీడియో చేస్తా. నెక్స్ట్ స్టేట్ ఎక్కడికి వెళ్ళాలి పక్క 1000 కామెంట్లు పక్క వస్తాయి, అందులో సెలెక్ట్ చేస్తాం. నేనైతే రాజస్థాన్ అనుకుంటున్నాను. ప్రెజెంట్ ఎండలు ఉన్నాయి, ఎండలు వానలు అవే చూసుకుంటే మనం కొనసాగలేం ప్రయాణం. నాకు అవేం అవసరం లేదు, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వచ్చేయడమే. సో నేను ట్రై చేస్తున్నాను, రాజస్థాన్ అనుకుంటున్నాను. దాని తర్వాత 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా మొత్తం మేఘాలయ, నాగాలాండ్ అవి అనుకుంటున్నాను. ఇండియా కంప్లీట్ అయిపోయిన తర్వాత బిగ్గెస్ట్ ఆఫ్రికా ప్లాన్ చేస్తున్నాను గట్టిగా. అది మనకి జనాలు సపోర్ట్ బట్టి ఉంటది, చూడాలి. జనాల సపోర్ట్ కన్నా అక్కడ మీరు కూడా కిడ్నాప్ కాకుండా ఉంటే బాగుంటది. కానీ నేను అదేంటంటే సోలోగా కాకుండా ఎవరితోనైనా ఇంకో ట్రావెలర్ తో వెళ్దాం అనుకోండి, సోలోగా చాలా కష్టం. ఓపెన్ గా చెప్తున్నా, ఈ ప్రతి కంట్రీ సోలోగా వెళ్ళొచ్చు, కానీ అది మాత్రం చాలా కష్టం. ఎందుకంటే 54 కంట్రీస్ ఉన్నాయి మనకి ఆఫ్రికాలో, అందులో ఒక 10 కవర్ చేసి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన తర్వాత మిగతా కంట్రీస్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ ఆఫ్రికా వెళ్ళొచ్చు. ఆఫ్రికా మీరు ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ న్యూగానే ఉంటది, కొత్తగానే ఉంటది. ఎందుకంటే 54 కంట్రీలు ఎప్పుడు కవర్ చేయాలి. నన్ను బాలాజీ లాక్స్ ఉన్నాడు కదా, అతను ఉన్నారు, అతను ఫేమస్ కదా యూట్యూబ్ లో. నన్ను తీసుకెళ్ళండి, తప్పకుండా మీరు వచ్చేయండి, సెక్యూరిటీ కూడా ఉంటది. మంచి మిమ్మల్ని పట్టుకోవడానికి వస్తే మేమే ముందు వారిపోతాం. కానీ అక్కడ మరి మీకు అమ్మాయిలు దొరకరు. వద్దులే, ఏముంది, మాకు వీడియోస్ దొరికినా చాలు. అక్కడ అమ్మాయిలు దొరికినా వద్దు నాయన, మాకు 3 రాదు ఉత్సాహం రాదు. అలా చూస్తుంటే ఉన్న 3 ఉత్సాహం మొత్తం పోతుంది అంతే అంటారు. ఆఫ్రికా వాళ్ళు వద్దులే, వద్దు కాదు, వాళ్ళు కూడా చాలా రఫ్ అండ్ టఫ్ ఉంటారు, చాలా రఫ్. 1-2 అయితే వాళ్ళకి సరిపోవు, కావాలి అని మనం ఎక్కడ చదివచ్చు. అండ్ కొంతమంది ఇంకొకటి రెడ్ ఏదో అంటే సౌత్ ఆఫ్రికానా ఆఫ్రికా వాళ్ళు ఆఫ్రికా కొన్ని రెడ్ గా రాసుకుంటారు మ్యారేజెస్ కి ఇట్లా రింగులు. అవునా, ఏంటో బ్రో అది వీడియోస్ లో. వాళ్ళు కూడా బ్లాక్ ఉంటారు. బ్లాక్ అంటే మాక్సిమం ఆఫ్రికా బ్లాక్, మొత్తం బ్లాక్. ఓకే, అంటే మీరు ఒక లాగర్ గా, అంటే మీరు ఒక ట్రావెలర్ గా కొత్తగా వెళ్ళే వాళ్ళకు మన వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? వెళ్ళే వాళ్ళకు ఎలాంటి ప్లానింగ్స్ ఇస్తారు మీరు? వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఒక ట్రావెలింగ్ చేయాలంటే ఫస్ట్ ఉండాల్సిన ధైర్యం, సెకండ్ మనీ అడ్జస్ట్మెంట్ బాగా చేయాలి, మనీ అడ్జస్ట్మెంట్. థర్డ్ ఏ ప్లేసెస్ కి వెళ్తామా అనేది ఒక ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ 4th ఏంటంటే అక్కడ స్కామ్స్ చాలా జరుగుతాయి. ఇప్పుడు సపోజ్ మనం ఒక రెస్టారెంట్ కి వెళ్ళాలంటే డైరెక్ట్ గా వెళ్ళి కూర్చుని పోయి తినేసి బిల్ ఎంత అడగకూడదు, ఫస్ట్ మనీ అడగాలి. ఎంత అని అడిగి వాళ్ళు చెప్పిన తర్వాత కూర్చొని తినడం బెస్ట్. మీరు వెళ్ళి తినేసారు 2000 అని బిల్ వేసేస్తారు, మనం ఎక్కడ కడతాం? అట్లా కూడా చాలా ఉంటాయి. అందుకే మీరు ఏంటంటే వెళ్ళేటప్పుడే ఫస్ట్ మీరు వెళ్ళేటప్పుడు హౌ మచ్ అని అడిగేసిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత కూర్చొని తినేసి ఇచ్చేసి వచ్చేవచ్చు. సో ఇలాంటి చాలా ఉంటాయి. ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడి నుంచి ఎక్కడ ఎక్కాలి. మీరు ఫస్ట్ ఒక కంట్రీకి వెళ్ళాలంటే మీకు ఫస్ట్ ఉండాల్సింది మనీ, సెకండ్ మ్యాప్స్ చాలా ఇంపార్టెంట్. మ్యాప్ ఉంటే మీరు మొత్తం తిరిగేవచ్చు. మ్యాప్ లోనే ఏ బస్సు ఎక్కడ ఉంటది కూడా మ్యాప్ లోనే తెలిసిపోద్ది. మీరు ఏ చేయాలన్నా మ్యాప్, మనీ, ధైర్యం బ్రో ఫస్ట్. ఇంట్లో వాళ్ళు ఎలాగ గుర్తొస్తారు, మరి అది బయటకు వెళ్ళాక సహజమే. సో ఇవన్నీ ఉండాలి. మీరు ఒక్కొక్క టూర్ ఎన్ని డేస్ చేసుకుంటుంటారు? నేను ఇప్పుడు థాయిలాండ్ వెళ్తే 15 days ఉన్నా, వియత్నాం లో 12 days ఉన్నా, ఇప్పుడు కేరళలో 15 days ఉన్నా. మాక్సిమం 10 to 15 మధ్యలోనే నేను ఉంటాను ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే ఫాస్ట్ గా వీడియోస్ చేసి వచ్చేయడం నాకు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ప్లేస్ కి వెళ్ళానంటే ఫస్ట్ వీడియో ప్రిఫర్ అవ్వను, అక్కడ లొకేషన్ నేను ఫస్ట్ ఆస్వాదిస్తాను. ఆస్వాదించి మొత్తం అమ్మాయి చూసాను వెళ్ళిపోదాం అన్ని టైం వీడియో తీస్తాను. అట్లా ఉంటది నాది. అలా ఏంటంటే నేను అక్కడ ఫస్ట్ ఆస్వాదించేస్తాను. మనం వెళ్ళింది దేనికి, వీడియో సెకండరీ. ఆస్వాదించడం, ఎంజాయ్ చేయడం. ఆ ఎంజాయ్ అంతా అయిపోయిందా చూసాను, నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళిపోదాం అన్నప్పుడు వీడియో తీస్తాను. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఆస్వాదించి మళ్ళీ వీడియో తీసి మళ్ళీ అదే మంచిది. అంటే మీరు ఏంటంటే ఈయన బోర్ కొట్టిన తర్వాత మనకు వీడియో తీస్తున్నాడు.
అది మనం ఎంటర్టైన్ అవుతున్నాం. కానీ అంటే ఫస్ట్ లో తీసివచ్చు, ఫస్ట్ లో తీసే వరకు రాదు, వీడియో అయిపోయింది వెళ్ళిపోదాం అని ఉంటుంది, మా ప్లేస్ మిస్ అయిపోతుంది. అవును, అందుకే 15 days నేను ఉంటాను. యాక్చువల్ గట్టి మాట్లాడితే లేదు వే వద్దు అని 5 days లో అయిపోతుంది కేరళ, 5 days లో. కానీ అలా వద్దు, మనం పీస్ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. కాదు అని అంటే రూమ్స్ కాకుండా డార్మెంటరీలో ఉంటాం, ఏముంది, ఎవరు చూసేది ఉంది, అంతే కదా. మాక్సిమం ఇండియాలో అయితే నేను డార్మెంటరీకి ప్రిఫర్ ఇవ్వను, రూమ్స్ కి ఇస్తారు. లాడ్జెస్ మన తక్కువ 500 కి వచ్చేస్తే డార్మెంటరీ 400 ఉంటుంది అంతే. ఎందుకంటే మన ఇండియాస్ లో డార్మెంటరీస్ మీకు తెలిసిందే ఊసేస్తారు, ఇవి చాలా కష్టం. ఫారెన్ లో థాయిలాండ్, మలేషియా ఇక్కడ డార్మెంటరీ సూపర్ గా ఉంటాయి, మీకు చాలా క్లీన్. వాళ్ళు జస్ట్ ఇలా వాష్ చేసిన చుట్టూ వాష్ చేసి వెళ్ళిపోతారు, వాళ్ళు క్లీన్ గా ఉంటారు. మీకు తెలిసింది ఫారెన్స్ క్లీన్ గా ఉంటారు. మన వాళ్ళు ఏంటంటే అందరూ ఉంటారు కానీ కొంతమంది మీకు తెలిసింది వాళ్ళ వల్ల మొత్తం ఇది అయిపోద్ది. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంతే. ట్రావెలింగ్ మాత్రం చాలా కష్టం బ్రో, బ్యాగులు పట్టుకొని వెళ్ళి ఎండల్లో తిరిగి. వ్లాగర్స్ కి అయితే కష్టం, ట్రావెల్ వ్లాగర్స్ ఉంటారు వాళ్ళకి కష్టం. టూరిస్టులు వేరే, ట్రావెలర్స్ వేరే కదా. సో టూరిస్టులు కొంచెం కష్టం ఉన్నా అంత ఉండదు, ట్రావెలర్స్ కొంచెం కష్టం. బ్యాగ్స్ అనేది తీసుకోవాలి, అది తీసుకొని వీడియోస్, ఆ దిక్కుమల్లి ఎడిటింగ్ ఒకటి, ఇవన్నీ చాలా చేస్తారు. ఎడిటింగ్ మేనేజర్ క్యాప్ కట్ ఇవన్న అందులోనే చేసేస్తాను. నాకు మైక్ ఏం అవసరం లేదు, మైక్ కూడా నేను ఎప్పుడు వాడలేదు. మీరు ఏ వీడియోలోనే చూడండి, మైక్ నేను అసలు యూజ్ చేయను. డైరెక్ట్ గా ఎంతమంది జనాలు ఉన్నా గట్టి చెప్పేస్తాను. లేదు అంటే ఎన్హాన్స్ వాయిస్ చేసుకుంటాను, క్యాప్ కట్ విఎన్ లో చెప్పేస్తాను, అయిపోద్ది, ఈజీగా అయిపోద్ది. ఇప్పటిదాకా ఎన్ని కంట్రీస్ లో ఏ అమ్మాయి కూడా మీకు మనసుకు నచ్చిన అమ్మాయి దొరకలేదు? కేరళలో కూడా అమ్మాయిలు బాగుంటారు కానీ నాకు పెద్దగా కనిపించలేదు. అక్కడ కాలేజ్ స్టూడెంట్సే ఉంటారు బయట, పెద్దగా అయితే కేరళలో అంతగా ఏం కనిపించలేదు. మేబీ బయటికి రావట్లేదేమో కానీ నాకైతే బయటికి రావట్లేదు. అదే మేబీ అది కూడా అవ్వచ్చు, మీ వర్జినిటీ పోవద్దని వాళ్ళు బయటికి రావట్లేదు అంతే. ఓకే ఓకే ఓకే, ఇలా అన్నమాట. చాలా కంట్రీస్ తిరుగుతున్నారు కానీ వర్జినిటీ కోల్పోని మహేష్ ట్రావెలర్ అన్నమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీరు వర్జినిటీ కోల్పోవాలని కోరుకుంటున్నాను. అమ్మో, మీరు ఎంతనే కోల్పోను. మ్యారేజ్ తర్వాత ఏమో చెప్పలే. అప్పుడు కూడానా? మ్యారేజ్ తర్వాత కాకుంటే కోటెక్తారు. మ్యారేజ్ తర్వాత మీరు అంటూ నేనే అనుకుంటున్నారు థాయిలాండ్ లోనా అని అనుకుంటున్నా. లేదు ఓకే ఓకే, అది క్లారిటీ ఉంది కదా. స్వీట్స్ తింటారా బాగా మీరు? ఎక్కువగా తింటాను, పర్లేదు. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటిది? ఫేవరెట్ ఫుడ్ అంటే చికెన్ బిర్యానీ చాలా ఇష్టం, చికెన్ ఇష్టం. ఎక్కువగా టీ, మిల్క్, ఈ రెండు ఎక్కువ ప్రిఫర్ ఇస్తాను. మార్నింగ్ కూడా ఇప్పుడు 2 టీ తాగి వచ్చాను. టీ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే ఓకే, సరే, సూపర్. అండ్ ఫేవరెట్ ప్లేస్ మీరు వెళ్ళిన దాంట్లో మొత్తంలో థాయిలాండ్. ఇండియాలో అయితే నాకు రాజస్థాన్ ఇష్టం, కేరళ కూడా బాగుంది, మనాలి, సిమ్లా కూడా ఓకే ఓకే. మీకు నచ్చిన ట్రావెలర్స్ లో ట్రావెలర్ ఎవరు? నచ్చిన ట్రావెలర్ అంటే ప్రెసెంట్ నందాస్ జర్నీ అని ఒక అతను ఉంటారు. సో అతను అప్పుడు అతని వీడియోస్ చూసాను, కొంచెం ఇన్స్పిరేషన్ అతను. సో మిగతాది ఏంటంటే నేను కంటెంట్ కంటే ఎక్కువ కష్టం చూస్తాను. కంటెంట్ అందరూ చేస్తారు, కష్టం చూస్తాను. ఎవరైతే బాగా కష్టపడతారో వాళ్ళకి నేను ఫేవరెట్. నాకు అందరూ కంటెంట్ ఇది కష్టపడుతున్నారు కదా, అందరూ ఓకే. మీకు కొలాబ్ ఇచ్చిన రమణకి ఏం చెప్తారు? ఆయనకి చాలా రుణపడి ఉండాలి, ఎందుకంటే నాకు అప్పుడు 5,000, ఆయనకు 1.2 ఆయన నాకు అసలు ఇవ్వాల్సిన పనే లేదు గట్టిగా మాట్లాడితే. కానీ ఆయన నాకు కొలాబ్ ఇచ్చి సపోర్ట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. సో రాయల్ మేక్ రమణకి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, మూవీస్ లో ఆఫర్ వస్తే చేస్తారా? మాక్సిమం నో అని చెప్తా. ఎందుకు? నాకైతే ప్రెసెంట్ మూవీస్ లో ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ వచ్చినా సరే నేను చేయడానికి ఇష్టం లేదు, కంట్రీసే తిరగాలని ఉంది. నాన్ వెజ్ తమ్ముడు లాగా ఉన్నామంటే ఏమంటారు? లేదు, తమ్ముడు గిమ్ముడు కాదు, మాది వాయిస్ అది సిమిలర్ ఉంటదేమో తప్ప అలాగేం లేదు. ఓకే, భూటాన్కి వెళ్ళిన వాళ్ళని ఏం కొనుక్కోవాలంటారు? చెక్కలు చెక్కలు తెచ్చుకొని శుభ్రంగా వాడుకోమని. లేదు వాళ్ళ పూజిస్తానంటే ఇంకా ఇష్టం. ఓకే, సూపర్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ఓకే, ఫేవరెట్ హీరోయిన్? తమన్నా. ఓకే, మూవీస్ చూస్తుంటారా? అంటే లేదు, అక్కడ తక్కువ కదా మన ఇండియన్ మూవీస్. ఎక్కడ USA లో, థాయిలాండ్ ఇక్కడ అయితే తక్కువ, అసలు ప్లే కూడా అవ కూడా. సినిమా కొంచెం తక్కువే, బట్ హీరో హీరోయిన్ అయితే వీళ్ళిద్దరు ఫేవరెట్. థాయిలాండ్ లో ఇవన్నీ క్రోమ్ లో చూసుకుంటారా అండి? డైరెక్ట్ అటాక్ అయినా ఏంటి? క్రోమ్స్ లో వీడియోస్ చూస్తారు కదా, అవి చూడకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చా? థాయిలాండ్ లో చూస్తారా అంటున్నా? చూస్తారా? ఓకే ఓకే, లైవ్ గా అనిపిస్తుంది కదా. ఓకే, మీరు కూడా ఆ షోకి వెళ్ళాలని కోరుకుంటున్నారు థాయిలాండ్ లో? పక్కా మనిద్దరమే వెళ్దాం. తీసుకెళ్ళండి, తీసుకొని వెళ్ళి సేమ్ ఈ క్లిప్ మనం ఒక రోజు సేమ్ ఈ ఛానల్ లో పెడదాం మనము. మంచిగా మీకు ఎంకరేజ్ చేస్తుంటాను నేను. షూర్, తప్పకుండా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మిగిలిన ఏదైతే ఉన్నాయో మీ కంట్రీస్ ఇంకా తిరగాలని ఉన్నదో అది మంచిగా
క్లీన్ గా నీట్ గా అవి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మన ఇంటర్వ్యూ పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.